హలో, వెల్కమ్ టు పాడ్ కవర్లు. నా పేరు కృష్ణ చైతన్య. సో ఇండియాలోకి T20 ఫీవర్ వచ్చేసింది అండ్ మ్యాచెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి, కానీ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే ఒక ఉత్కంఠ అనేది ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్, కోట్లలో వ్యూవర్షిప్ ఉంటుంది. సో ఆ ఉత్కంఠ ఆల్మోస్ట్ రీసెంట్గా క్లియర్గా పీసీబీ మళ్ళీ ఐసీసీతో చర్చలు జరిపి మేము ఆడతాము అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాయి. సో ఫస్ట్ ఆడము అని చెప్పి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ చేసి ఆడతాం అని అనడానికి పాకిస్తాన్ ఎందుకు నిర్ణయించుకుంది, యూటర్న్ ఎందుకు చేసింది అనేది టాపిక్. సో ఈ విషయం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనేది ఫస్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే, అసలు ఈ ఇష్యూ అనేది అసలు ఏ రకంగానూ పాకిస్తాన్కి సంబంధమే లేదు. ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అసలు బంగ్లాదేశ్ దగ్గరది. అసలు ఐపీఎల్లో మనము బంగ్లాదేశ్ ప్లేయర్ని ఒకరిని పక్కన పెట్టేసి రిమూవ్ చేసాము. అది ఇష్యూ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ బోర్డు సీరియస్గా తీసుకుని, మేము ఇండియాలో వరల్డ్ కప్ ఏదైతే జరుగుతుందో ఆ జరిగే వరల్డ్ కప్లో మేము ఇండియాలో ఆడము, పార్టిసిపేట్ చేస్తాం కానీ ఇండియాలో ఆడము, మా షెడ్యూల్స్ అన్నీ కూడా వేరే వెన్యూకి మార్చండి అని చెప్పేసి క్లియర్గా ఐసీసీకి విన్నపం పెట్టుకున్నాయి. ఆ విన్నపం పెట్టుకున్న తర్వాత ఐసీసీ రిప్లై ఏంటంటే, ఆల్రెడీ టోర్నమెంట్ ఇంత దగ్గరలో ఉన్నప్పుడు మేము వెన్యూలు మార్చలేము అని చెప్పేసి క్లియర్గా చెప్పాయి. సో దానివల్ల మళ్ళీ బోర్డు ఏం చెప్పిందంటే, బంగ్లాదేశ్ బోర్డు, ఇలా అయితే కనుక మేము టోర్నమెంట్ బాయ్కాట్ చేయడానికైనా మేము రెడీ, కానీ మేము ఖచ్చితంగా మేము ఆడము అని చెప్పి ఆ తర్వాత ఆ రకంగానే ఎగ్జిట్ అయిపోయి బంగ్లాదేశ్ స్కాట్లాండ్కి ఒక అవకాశాన్ని ఐసీసీ ఇచ్చింది. సో ఇది ఇష్యూ అయితే ఏంటంటే, దీనికి నెపంగా సెక్యూరిటీ రీజన్స్ నెపంగా బంగ్లాదేశ్ మేము ఆడమని చెప్పి, సో ఎప్పుడైతే సెక్యూరిటీ రీజన్స్ చెప్పడంతో పాకిస్తాన్కి ఒక అవకాశం దొరికినట్టయింది. ఏంటి అంటే, ఇండియాలో సెక్యూరిటీ రీజన్స్ ఒక కన్సర్న్ ఉంది అనేది ఒక నెపంతో ఒక చిన్న ప్లాన్ వేసిందనమాట, కుట్ర వేసిందనమాట. ఏంటి అంటే, ఇండియాలో ఒక అపోహని క్రియేట్ చేయాలి, ఇండియాలో ఇష్యూస్ ఉన్నాయి అనేది బహిరంగంగా అన్ని బోర్డ్స్కి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అన్నట్టుగా ప్రయత్నించింది. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. బంగ్లాదేశ్ బోర్డు అండ్ పాకిస్తాన్ బోర్డు తప్పితే ఏ బోర్డు కూడా మాకు ఏ రకమైన అభ్యంతరం లేదు, ఇండియాలో ఖచ్చితంగా మేము ఆడతామని క్లియర్గా తెగేసి చెప్పాయి. దాంతో ఆ ప్లాన్ అయితే అక్కడ ఫ్లాప్ అయింది. బంగ్లాదేశ్ ఆల్రెడీ ఎగ్జిట్ అయింది, కానీ పాకిస్తాన్ ఏం చేయాలి? పాకిస్తాన్ ఆడకుండా ఉండాలా, బంగ్లాదేశ్కి మద్దతు తెలుపుతూ ఆడకుండా ఉండాలా, లేకపోతే ఏం చేయాలి అని కొన్ని చర్చల తర్వాత పీసీబీ నిర్ణయం తీసుకుంది. అంటే టోర్నమెంట్ అయితే ఆడతాము, కానీ బంగ్లాదేశ్కి సపోర్ట్గా మేము ఏం చేస్తామంటే ఇండియా మీద నిరసనగా ఇండియాతో మ్యాచ్ మాత్రం ఆడము అని తెగేసి చెప్పి, అదే కాకుండా షాబాజ్ షరీఫ్ కూడా దీనికి మద్దతుగా మేము ఈ ఇండియాతో మ్యాచ్ మేము ఆడము, కానీ టోర్నమెంట్ మాత్రం ఆడతాము. కానీ విచిత్రంగా ఏంటంటే, టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఈ రకంగా ఐసీసీ తోటి కాంప్రమైజ్ అయిపోయింది. సో ఇంకా డీప్గా డీటెయిల్స్లోకి వెళ్తే, దీన్ని యూటర్న్ కారణం ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్. పీసీబీ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే, అడపాదడపా ఏవో టోర్నమెంట్లు ఏవైతే రెవెన్యూ వస్తున్నాయో అది ఒక రేంజ్లో లేకపోయినా ఒక బోర్డు సర్వైవ్ అవుతుంది. కానీ ఇప్పుడు కనుక ఈ మ్యాచ్ని కనుక ఒకవేళ బాయ్కాట్ చేస్తే దాని పరిణామం చాలా భారీగా ఉంటుంది. ఐసీసీ నుంచి శాంక్షన్స్ విధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వరల్డ్ కప్ మ్యాచ్కి చాలా పెద్ద రెవెన్యూ ఉంటుంది, చాలా యాడ్స్ వస్తాయి, రెవెన్యూ వస్తాయి. అవన్నీ కూడా పోతే కనుక డెఫినెట్లీ మొత్తం టోర్నమెంట్కే నష్టం వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. సో దాంతో ఏంటంటే, ఈ బర్డెన్ పడితే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది చాలా డిఫికల్ట్గా ఉంటుంది పీసీబీ బోర్డుకి. సో అందుకని యూటర్న్ చేయడానికి ఫస్ట్ కారణం ఏంటంటే ఫైనాన్షియల్ రీజన్స్. సెకండ్ కారణం ఏంటంటే, బీసీసీఐని లేకపోతే ఇండియన్ బోర్డ్ని, జేషా ఏదైతే ప్రెసిడెంట్గా ఉన్నాడో జేషాని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను పెట్టాలనేది రెండో ఒక ప్లాన్ అయి ఉండొచ్చు.
సో ఇది కూడా బోల్తా కొట్టడంతో లాస్ట్గా ఏదో రకంగా మనం నిరసన తెలపాలి అని చెప్పేసి ఈ రకమైన బోర్డు తోటి ఐసీసీతో చర్చలు జరిపినప్పుడు కూడా ఒక 3 కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్లో మొదటి కండిషన్ ఏంటంటే పాకిస్తాన్ యొక్క రెవెన్యూ ఏదైతే ఉందో అది పెరగాలి అని చెప్పేసి. రెండో కండిషన్ ఏంటి అంటే ఇండియాతో బైలాటరల్ సిరీస్ ఖచ్చితంగా జరగాలి అనేది. మూడో కండిషన్ ఏంటి అంటే ప్లేయర్స్తో షేక్ హ్యాండ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి అనేది. ఈ 3 కండిషన్స్ని బీసీసీఐ కొట్టిపాడేసింది. సో ఎందుకంటే ఈ 3 కండిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి కొన్ని మా చేతుల్లో లేవు, దానికి మేము ఏం చేయలేము. ఒకవేళ 2 గవర్నమెంట్స్ కనుక అగ్రీ అయితే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆడుకోవచ్చు, దానికి మాకు అభ్యంతరం లేవని క్లియర్గా చెప్పాయి. సో ఏ దోవా లేక ఇంకా ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితిలో పాకిస్తాన్ ఈ మ్యాచ్కి ఆడడానికి రెడీ అయింది. అది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్.